హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఓబిటో. యూఆర్ వాచింగ్ ట్రావెల్ విత్ ఓబిటో. ఈరోజు మన దగ్గర ఉంది టీవీఎస్ 2024 113cc జూపిటర్ కొత్త బైక్. కొత్త బైక్ అంటే ఆల్మోస్ట్ దగ్గర 6 months అవుతుంది రిలీజ్ అయ్యి. సెప్టెంబర్లో అట్లా తీసుకున్నాం. బేసిక్ ఇది నా ఫస్ట్ వీడియో, కొంచెం ల్యాగ్ ఉంది వీడియోలో మనం మాట్లాడడానికి. కొంచెం నత్తి కూడా వస్తుంది, కొంచెం పట్టించుకోకండి, ఇగ్నోర్ చేయండి. ఈ బైక్ గురించి చెప్పాలంటే చాలా మంచి బైక్ ఇది. 110cc సెగ్మెంట్లో సూపర్ బైక్ ఇది. కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. 2025లో కూడా బేసిక్ సర్వీస్ అయితే వేయబోతున్నాం. ఆయిల్ చేంజ్ ఏం లేదు, కొంచెం బయట కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ అవుట్డోర్ షూట్ చేస్తున్నాం. ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. A few moments later. ఇప్పటికీ థర్డ్ సర్వీస్ అనుకోవాలి. ఇది చేసేదాంతో థర్డ్ సర్వీస్. ఇది 2 సర్వీసులు అయితే షోరూమ్లో చేసేసినాం. ఆయిల్కి 425 రూపీస్ అనేది తీసుకున్నారు. సెకండ్ సార్ కూడా అంతే అయింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ ఆయిల్కి అయితే మనం పైసలు కట్టుకోవాలి. అదే ఆయిల్, సేమ్ ఆయిల్ 2024లో అట్లా చేంజ్ చేయించి ఇప్పుడు మళ్ళీ 2025లో చేంజ్ చేపిస్తున్నా. ఇక్కడ చాలా రోజులు అవుతుంది ఆయిల్ చేంజ్ చేయక. ఇప్పుడు అదే ఆయిల్ షోరూమ్ నుంచి తీసుకొచ్చిన ఆయిల్ అయితే చేంజ్ అయిపోతున్నాం. సో ఇదే ఆయిల్ మనం వాడబోతుంది. షోరూంలో వాళ్ళు చేంజ్ చేసేది కూడా ఇదే ఆయిల్, 10W30 సింథటిక్ ఆయిల్. 40 ఇంజిన్ ఆయిల్ అని ఉంది. నార్మల్గా బైక్స్ కూడా వాడచ్చు అంట. ఇది 800 ml ఆయిల్. ఇది వీడియోలో ఇది 800 ml. దీని కాస్ట్ 330 అని ఉంది, కానీ మనకు 225 రూపీస్కే వచ్చింది. హిల్ స్లాట్ అనే కంపెనీ. 50కి అయితే వర్తా కాదా అనేది నేనైతే రివ్యూ అయితే ఇస్తాను ఒక 1 month అయితే వాడిన తర్వాత. బేసిక్గా దీనికి కావాల్సిన టూల్స్ ఇది మనం కింద నట్ చేంజ్ చేయడానికి. నట్ అనేది కింద మొత్తం డీప్లో ఉంటుంది. కనబడుతుందో లేదో కింద ఇక్కడ ఉన్నది. ఇది వీడియోలో కనబడుతుందో లేదో తెలియదు, కానీ ఇగో ఇది నట్టు. దీనికి 16 నెంబర్ అయితే వస్తుంది. 16 నెంబర్. నార్మల్గా కొన్ని వెహికల్స్ చేంజ్ అవ్వచ్చు. నా బండికి అయితే 16 అయితే వస్తుంది. చాలా టైట్ ఉంది. షోరూమ్లో అయితే మస్తు టైట్ చేసినట్టున్నాడు. లూజ్ అయితే అయిపోయింది, కొంచెం కనబడుతుంది లేదా. నాకు ఆయిల్తో యూజ్ ఏం లేదు కాబట్టి నేను ఇక్కడ డ్రైవ్ చేసి వస్తున్నా డైరెక్ట్. నల్లగా వెళ్తుంది కదా, చాలా అంటే చాలా రోజులు అవుతుంది దీన్ని చేంజ్ చేయక. అంటే చాలా హార్డ్ ఉంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయి ఉంటుంది. మొత్తం గాయగా అవుతుంది ఆయిల్. ఆల్మోస్ట్ ఆయిల్ చేంజ్ అయ్యాక దగ్గర 2 months ఏమో అవుతుంది. 2 months నుంచి నాన్ స్టాప్ నడుతూనే ఉంది. మొత్తం డీప్ బ్లాక్ అయిపోయింది ఆయిల్ అంతా చూస్తే. మన పని అంత ఇంత ఆగం ఉంటుంది అంతా. ఆయిల్ ఫిల్టర్ కొంచెం మట్టండి, ఇది క్లీన్ చేద్దాం. తీసుకుని క్లీన్ చేసేద్దాం. చాలా పాతది ఇది ఆయిల్ ఫిల్టర్. ఇది నాకు తెలిసి చాలా రోజు అవుతుంది నేను చేంజ్ చేయగా. నేను కూడా చేంజ్ చేయాలి. చాలా అంటే చాలా హీట్ ఉన్నది ఇది. ఇది ఎట్లా అంటే మొత్తం డైరెక్ట్ చేతులు కాలిపోతున్నాయి, అంత వేడి ఉన్నది ఇది. సో నీట్గా క్లీన్ చేసుకొని పక్కకి అయితే పెట్టుకుందాం. మనకి ఆయిల్తో యూజ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ డ్రైన్ చేసేసిన. ఎందుకంటే ఎటైనా లాంటిది ఏం తీసుకొని రాలేదు, అందుకే ఇక్కడ మొత్తం డ్రైన్ చేసేసిన. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 500 ml కూడా అంత ఉండదు, ఒక 400 ml అయితే వెళ్తుంది. అండ్ చాలా రోజులు అయితే దగ్గర 2 months నుంచి అయితే ఆయిల్ చేంజ్ చేయలేదు, ఏం చేంజ్ చేయలేదు. మన మెయింటెనెన్స్ అలా ఉంది. అయినా బండి మాత్రం మైలేజ్ మాత్రం సూపర్ ఇచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఈ టీవీఎస్ అంటే మైలేజ్ అంటే టీవీఎస్ కాబట్టి మాత్రం ఉంటుంది. సో అంతే, తీసేటప్పుడు ఎలా తీసినా అలా పెట్టేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఉల్టా పల్టా అయితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇది ఇలా తీసినాం బయటికి, సేమ్ ఇలానే మళ్ళీ రిటర్న్ పెట్టేయండి. ఆయిల్ అయితే మొత్తం డ్రైన్ అయిపోయింది అనుకుంటున్నా. అలా ఒకవేళ మీకు ఆయిల్ మొత్తం బయటికి రావాలనిపిస్తే మాత్రం సరే ఇలా కిక్రాడ్ అయితే కొట్టుకోండి. కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. గుర్తు పెట్టుకోండి, అస్సలు స్టార్ట్ చేయొద్దు బండి ఆయిల్ అయినప్పుడు. జస్ట్ కిక్కు కొట్టుకుంటే సరిపోతుంది. చాలా రోజులు అవుతుంది కదా, బాగా గట్టిగా అవుతుంది.
ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే బయటకి అయితే వెళ్ళిపోతుంది. కొంచెం లైట్ అట్లా ఎక్కువ అయితే ఆయిల్ అయితే మొత్తం బయటకు వచ్చేసింది అనుకుంటున్నా. సో ఇదైతే మళ్ళీ తిరిగి వాటర్ ప్లేస్లో వాటర్ అయితే పెట్టేద్దాం. ఇదైతే ఇలా వెళ్తుంది. చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఏం డస్ట్ గిస్ట్ అయితే లోపల పోకుండా చూసుకోండి ముందు, ఎందుకంటే బాగానే ఖరాబ్ అవుతుంది. ఇలా పెట్టేసిన తర్వాత ఒక్కసారి ఫ్రై చేసుకుని ఎక్కువ టైట్ చేయకండి, నార్మల్గా ప్రెజర్ ఇవ్వండి అంతే. ఓకే, గుట్టుకు అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కనబడుతుంది ప్లాస్టిక్ క్యాప్. కటింగ్ ప్లేయర్ ఉంటే బెస్ట్, కానీ మన దగ్గర కటింగ్ ప్లేయర్ లేదు కాబట్టి మనం అయితే ఇప్పుడు ఇదైతే వాడుతున్నాం. జస్ట్ ఇలా పెట్టి సింపుల్ అయితే ఇలా వచ్చేస్తుంది. చాలా సింపుల్గానే వస్తుంది, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది ఆయిల్ గేజ్, ఇది వచ్చేసి లో. మ్యాక్సిమం ఆయిల్ ఇక్కడ దాకా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ దాకా వస్తే ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి, కనబడుతుంది లేదు డైరెక్ట్గా. ఇది లో, ఆయిల్ ఇక్కడ దాకా ఉండేటట్టు చూసుకోండి మ్యాక్సిమం. సో ఇది క్లీన్ చేసుకుని కొంచెం దుమ్ము ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకొని దీని కూడా కొంచెం లైట్గా క్లీన్ చేయండి, ఏం దుమ్ము పోకుండా మళ్ళీ ఒకటి. సో మనం ఒక టూల్ అయితే తయారు చేసుకున్నాం చిన్నది, ఇది ఇలా పెట్టుకొని చూపిస్తా. ఆయిల్ ఏ కార్లో ఉందో చూపిస్తా. మొత్తం సింథటిక్ ఆయిల్ గ్రీన్ కార్లో ఉంది. అయితే పోసుకుందాం. తెలిసి కొంచెం అని కింద పోతే అనిపిస్తుంది, అది పొజిషన్ కరెక్ట్ లేదు. ఆయిల్ అయితే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది, కొంచెం కింద పోతుంది. కొంచెం కూడా కింద పోకుండా అయితే పోసుకోవాలి. ఆయిల్ మోస్ అయితే అయిపోయింది గాయస్. ఈ కొంచెం అటు పోసి ఇటు పోసి మొత్తం అయితే కంప్లీట్ చేసేసినాం. కొంచెం కింద పోసి కొంచెం మీద పోసి ఆయిల్ అయితే మొత్తానికి అయితే దాంట్లో పోసేసినాం. ఇంత గాయగా ఉంది. కొంచెం డస్ట్ ఏమన్నా చూసుకొని క్యాప్ పెట్టండి. సో అయిపోయింది, మన ఆయిల్ సర్వీస్ అయితే అయిపోయింది. ఇది కొంచెం క్లీన్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవడం. ఇంకా ఓకే అయిపోయింది. కొంచెం టైట్ చేసుకోవడం అంటే మళ్ళీ సేమ్ మెథడ్, ఇంతమంది మెథడ్ ఇలా టైట్ చేసుకోండి, అయిపోయింది అంతే. ఇప్పుడు పోసిన అయితే కొంచెం పోయింది లైట్గా, నాకు తెలిసి మ్యాక్సిమం 50 ml అంతా పోయి ఉంటుంది కింద. సో మనకు ఎట్లా కావాల్సిన 700 ml కదా, ఇది 800 ml పోయినంత వరకు ఎత్తి. సో గ్యాస్ ఆయిల్ సర్వీస్ అయితే అయిపోయినాయి. ఇది ఎందుకు చూపెట్టలేదంటే కొంచెం అది ఆయిల్ కింద పోతుంటే చూపించడానికి రాదు. నాకు కెమెరా ఆన్ చేసేంత గ్యాప్ లేదు, ఆయిల్ పోస్తూనే ఉన్నా, ఆయిల్ పోతుంది లేదని చూసుకుంటూ నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయినా. సో అది మిస్ అయిపోయింది. సో లీవ్ ఇట్. సో డబుల్ స్టాండర్డ్ తీసుకుందాం దాన్ని. ఇది ఒక హార్డ్ పొజిషన్ ఉన్నది. టీవీస్ ఇలాంటి డబుల్ స్టాండ్ ఎందుకు తయారు చేసిందో అర్థమవుతుంది అసలు. ఈ స్టాండ్ అసలు ఎంత ఈజీగా పడనా పడదు. ఇది ఎక్కడన్నా డబుల్ స్టాండ్ అంటే 2 కార్లు ఉంటాయి కదా, దీనికి 3 కార్లు ఉన్నాయి. 3 కార్లు నుండి అసలు స్టాండ్లో కూడా నిలబడేసరికి నిలబడ్డదంటే బండికి ఇట్లా జస్ట్ ఇట్లా ప్రెస్ చేసిందంటే ముంగడికి వెళ్ళిపోతుంది. ఇలా ప్రెస్ చేసిందంటే ముంగడికి స్టాండ్ వెళ్ళిపోతుంది ఈజీగా. తీయడానికి ఈజీ కూడా, స్టాండ్ వేయడానికి చాలా ఇబ్బంది ఉన్నది దీంతో. ఆయిల్ చేంజ్ అయితే అయిపోయింది. కొంచెం గలీజ్ ఉంది, పట్టించుకోకండి. కీ ఆన్ చేయకుండా ఒక 2 సార్లు అయితే కిక్ ఏదో కొట్టుకోండి. సో అంత ఈవెన్గా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది. కొట్టేసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకొని సో
ఒకసారి అయితే గుర్తుగా స్టార్ట్ అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి అయితే కూడా సో బండి అయితే స్టార్ట్ అయిపోయింది. కాసేపు అయితే అలానే ఉంచండి. కొంచెం ఆయిల్ అయితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడే పోసాం కాబట్టి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ కావాలండి. ఇప్పుడే స్టార్ట్ చేసి బండి ఒక్కటిసారి రేసి ఇవ్వడం లేకపోతే వాబ్లింగ్ అయితే వస్తుంది. ఆ వాబ్లింగ్ రాకుండా ఉండాలంటే కొంచెంసేపు ఒక 5-10 నిమిషాలు అట్నే లీవ్ చేయండి. కానీ కొంచెం ఆయిల్ అంతా అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. Few minutes later. సో చలో వెళ్ళిపోదాం. ఇక ఆయిల్ చేంజ్ అయితే అయిపోయింది. ఈ వీడియో ఎలా వస్తుంది, ఫస్ట్ వీడియో కాబట్టి ఈ వీడియో ఎలా వస్తుంది తెలియదు. సో నచ్చితే మాట్లాడితే ఏం పట్టించుకోకండి, అవాయిడ్ చేయండి. సో ఈ ఆయిల్ సర్వీస్ అనేది మాత్రం దగ్గర 35,000 తర్వాత అయితే చేస్తున్నా. తొందరలోనే ఒక మైలేజ్ టెస్ట్ అయితే చేస్తా. చాలా డేస్ అవుతుంది. దగ్గర తీసుకొని 6 మంత్స్ ఏమో అవుతుంది. 7 మంత్స్ ఏమో అవుతుంది అనుకుంటా. 2024 సెప్టెంబర్లో తీసుకున్నా, సెప్టెంబర్ ఎండింగ్లో. ఇప్పుడు ఇది 2025 మే స్టార్టింగ్. సో దగ్గర 35,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 35,339 కిలోమీటర్స్. సో ఇప్పుడైతే మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం ఒకరోజు. ఆ వీడియో కూడా అయితే పోస్ట్ చేస్తాం. సో ఈ ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఎలా వచ్చిందైతే కొంచెం కామెంట్ చేయండి. నచ్చితే అయితే వీడియో అయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం అయితే వెళ్ళిపోదాం. కొంచెం చూద్దాం బైక్ ఎలా అనేది పెట్టిందో. ఇంకా స్మూత్గా అనిపిస్తుంది. సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడే కదా చేసేసాను. సో బైక్ వెళ్ళిపోయాను. బైక్ అయితే కొంచెం స్మూత్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు కొంచెం ఆయిల్ లేకపోతే బ్లాక్ ఆయిల్ మొత్తం తీసేసరికి బ్లాక్ వెళ్ళింది కదా. ఇది మొత్తం గ్రీన్ కలర్లో ఉంది. చూద్దాం ఇది ఎన్ని మంత్స్ వస్తుందో. మ్యాక్సిమం సింథటిక్ ఆయిల్ అని చెప్పిండు వాడు అమ్మేటోడు అయితే. మ్యాక్సిమం ఒక 1 మంత్ అయితే నేను రెగ్యులర్గా వాడతాను. 1 మంత్ తర్వాత మళ్ళీ చేంజ్ చేద్దాం. అప్పుడు ఏదన్నా కొంచెం మంచి బ్రాండ్ తీసుకొని ఆయిల్ అయితే వాడదాం. అది సో లెట్స్ గో. అదేగా చూద్దాం. సో గైస్ దీనికి ఈ జూపిటర్ 110cc ఇప్పుడు ఈ 2025లో అంటే బెస్టే ఉంటాను అయితే. ఎందుకంటే చాలా మంచి బైక్ ఇది. 1,20,000 లోపల పడుతుంది. బెస్ట్ ఏంటంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ తీసుకోండి. ఎందుకంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే కొంచెం అది బ్రేకింగ్ అయితే మంచిగా ఉంటుంది. ఇది డిస్క్ బ్రేక్ కాదు, 2 డ్రమ్ బ్రేక్సే. దానికి డిస్క్ బ్రేక్ ముంగట ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది. అది కొంచెం బ్రేకింగ్ అయితే బెటర్ ఉంటుంది దీనికన్నా. దీన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. నార్మల్గా మనం అంత స్పీడ్ హై స్పీడ్ వెళ్ళకపోతే కంట్రోల్ అవుతుంది. కొంచెం 80, 70, 80 అట్లా వెళ్తే మాత్రం కంట్రోల్ అయితే కావడం కష్టం. ఎందుకంటే అంత ఫాస్ట్గా బ్రేక్స్ అయితే పడాయి. సో చూస్తూ అయితే వెళ్ళండి. అంత హై స్పీడ్లో వెళ్ళడం కూడా రికమెండబుల్ అయితే కాదు. జాగ్రత్త, సేఫ్ రైడ్. కొంచెం హెల్మెట్ అయితే పెట్టుకోండి. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని అయితే రైడ్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఇక్కడ మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వాలనుకుంటే కొంచెం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటా గైస్.